బీసీల కోసం ఎంతో కష్టపడుతుండు, ఎంతో ఉద్యోగాలు పిల్లలు నిరుద్యోగులకి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ హాస్టల్ కానీ ఏదైనా ఆర్ కృష్ణన్న గారు కల్పించిండు. ఆర్ కృష్ణన్న గారు కోరిక నెరవేరాలా, మన బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా, మా కోరిక అదే. ప్రభుత్వం మొండి వైఖరి ఎలా ఉందంటే కోర్టులలో కేసులు వేసేది వాళ్ళే, మళ్ళీ మేమే బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేది వాళ్ళే. అదేవిధంగా అన్ని రకాల బీసీలకు అన్యాయం చేయాలని ఆలోచించేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు రెడ్లతోటి కేసులు వేపిస్తాడు, అదేవిధంగా రెడ్ల లాయర్లతోటి వాదిస్తాడు, రెడ్ల జడ్జీలతో తీర్పునిస్తాడు. ఇది ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కాదు, మాకు రావాల్సిన వాటాని మాకు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. బీసీలు వెనకబడడానికి కారణం ఏంటంటే రాజ్యాంగంలో చట్టపరమైన మనకి అవకాశాలు లేకపోవడం, అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే మన జాతులు బాగుపడతాయనే ఉద్దేశంతో బీసీలకి చట్టసభల్లో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కావాలి, మేము కూడా సర్పంచులు కావాలి, చైర్మన్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలని చెప్పి బీసీ సమాజం మొత్తం కోరుకుంటే సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలు బంధుకి పిలిపించడం జరిగింది. దీనికి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని రకాల ప్రజలు సహకరిస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్, కోవాడ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా ఎందుకు ఏం చేస్తున్నారు అంటే ఇది మనకు చాలా అవసరమైన విషయం. బీసీ బంద్ అనేది పిలిపించినట్టునే మీరు నిన్ననే అటువంటి ప్రకటన చేయాల్సి ఉంటే